వినియోగదారులను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఫేస్బుక్. దీనిలో భాగంగా ఫోటో రికగ్నిషన్తో పనిచేసే ఫీచర్ను అందుబాటులో తెస్తోంది. ఇంతకీ ఏమిటా కొత్త ఫీచర్, దానివల్ల ఉపయోగం ఏమిటి? ఇవేగా మీ ప్రశ్నలు. అయితే ఈ స్టోరీ చూడండి. మన దేశంలో ఫేస్బుక్ వినియోగం అంతకంతకు పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లు బాగా అందుబాటులోకి రావడంతో 24 గంటలు ఫేస్బుక్కు అతుక్కుపోతున్నారు యువత. ఈ క్రమంలో యువతను మరింత ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది ఫేస్బుక్. ఫోటో మ్యాజిక్ అనే కొత్త ఫీచర్ను దీనికి జోడించే పనిలో పడింది. ఫ్రెండ్స్ అంతా సరదాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా ఫంక్షన్లోనో ఇంకేదైనా కార్యక్రమంలోనో కలిసినప్పుడు గ్రూప్ ఫోటోలు దిగుతుంటాం. ఇలాంటి గ్రూప్ ఫొటోస్ను ఫేస్బుక్లో పోస్ట్ చేసి మిగతా ఫ్రెండ్స్తో మన ఆనందాన్ని షేర్ చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనతో పాటు ఫోటోలో ఉన్న వాళ్లకు ఫోటో పోస్ట్ చేసిన సంగతే తెలియదు. తర్వాత ఎప్పుడో మన పేజీని విజిట్ చేసినప్పుడు అది చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇకపై అలా జరగకుండా చూడటమే కొత్త ఫీచర్ పని. ఫేస్బుక్లో గ్రూప్ ఫోటో ఏదైనా పోస్ట్ చేయగానే అందులో ఫేస్బుక్ అకౌంట్ ఉన్న వాళ్ల ముఖాలను ఫోటో మ్యాజిక్ సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. వెంటనే వాళ్ళందరికీ దానిని పోస్ట్ చేస్తుంది. వాస్తవానికి మన దగ్గర ఫేస్బుక్కు మంచి ఫాలోయింగ్ ఉన్న ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా దీని ప్రాచుర్యం తగ్గుతోంది. ఫేస్బుక్ కంటే ఇన్స్టాగ్రామ్ వంటి మొబైల్ యాప్స్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు సంపన్న దేశాల్లోని యువత. ఏడాది కాలంగా ఫేస్బుక్లో స్టేటస్ అప్డేట్ చేసే వాళ్ల సంఖ్య 50% నుంచి 34% పడిపోయింది. అలాగే ఫోటోలను పోస్ట్ చేసే వాళ్ల సంఖ్య 59% నుంచి 37% క్షీణించింది. దీంతో కొత్త ఫీచర్లను జోడించడం ద్వారా యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్ని ప్రారంభించింది ఫేస్బుక్. ఫోటో మ్యాజిక్ ఫీచర్ ప్రయోగ దశలో ఉంది. ప్రస్తుతం దీన్ని ఆస్ట్రేలియాలోని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. కొత్త సదుపాయం వినియోగంలో లోటుపాట్లను పరిశీలిస్తోంది ఫేస్బుక్. వినియోగదారుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో సక్సెస్ అయితే తర్వాత అమెరికాలో ఫోటో మ్యాజిక్ ను అందుబాటులోకి తెస్తామంటోంది ఫేస్బుక్. మొత్తానికి వినియోగదారులు చేజారిపోకుండా కాపాడుకోవడంతో పాటు వాళ్ల యాక్టివిటీని పెంచేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది ఫేస్బుక్. ఈ క్రమంలో కొత్త ఫీచర్ అయిన ఫోటో మ్యాజిక్ చాలా వరకు ఉపయోగపడగలదని విశ్వసిస్తోంది ఫేస్బుక్.